ప్రెషర్ కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత లైట్గా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ షాజీరా, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం రెడ్డిష్గా ఫ్రై అవ్వాలన్నమాట. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు టొమాటోలు పేస్ట్ చేసి పెట్టేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఈ పేస్ట్లోకి ఇప్పుడు కొద్దిగా బఠానీలు ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, ఇలా అంతా ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూను ధనియాల పొడి, ఉప్పు, కారం టేస్ట్ తగినంత వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ టమోటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి శుభ్రం చేసుకున్నటువంటి బియ్యము యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు బియ్యం వేస్తున్నాను. 1 కప్పు బియ్యం వేసేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకొని 1కి 2 వాటర్ యాడ్ చేసుకోండి. అంటే 1 కప్పు రైస్ అయితే 2 కప్పులు నీళ్ళు వేసేసుకోండి. బాస్మతి రైస్ అయితే 1.5 కప్పే వేసేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు నీళ్ళు తీసేసుకున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వేయించుకోండి. మరి ఎక్కువ వేయించుకున్నా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. 2 విజిల్స్ వేయించుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత వెంటనే మూత తీసుకోకుండా ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసేసి అంతా మిక్స్ చేసుకుంటే బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట. చూసారా, చూస్తుంటేనే మీకు కనిపిస్తుంది కదా ఎంత పొడి పొడిగా ఉంది. నార్మల్ రైస్తో చేసినా కూడా ఈ టమోటా పులావు ఎంత టేస్టీగా ఉంటుంది. మీకు ఇంక కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా స్కూల్కి కానీ, ఆఫీసులకు కానీ, లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇది. ఇందులోకి మళ్ళీ ఎటువంటి కర్రీస్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ పెరుగు పచ్చడి ఉంటే చాలండి. ఆ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అసలు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టారనుకోండి ఖాళీ అవ్వాల్సిందే. అంత అసలు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగుందని చెప్పేసి. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తింటున్నామా అన్నంత ఫీలింగ్ ఉంటుందండి. ఈ టమోటా పులావు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా మనము సర్వ్ చేసుకునేటప్పుడు పైన ఫ్రై చేసినటువంటి కాజు ముక్కల్ని అలా పెట్టేసుకొని సర్వ్ చేయండి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ముందే వేసేసుకుంటే మెత్తబడిపోతాయి. మరి మీకు నచ్చిందా రెసిపీ? ఖచ్చితంగా ట్రై చేయండి, అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్